హలో వ్యూవర్స్, నేను మీ విజయ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహావి కిచెన్ అండ్ ఆర్ట్స్. ఈ వీడియోలో మనం 10 మినిట్స్లో సింపుల్ లంచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం మరిగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు సామాన్లు అందులో వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. 2 మినిట్స్ వేయించిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యి ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్లో గ్లాస్ నీళ్ళు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ని మూసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పప్పు దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు రెడీ. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ నూనె వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మరియు కొన్ని పోపు సామాన్లు వేసి వేయించాలి. ఆల్రెడీ కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. కారం వాసన పోయేంత వరకు వేయించుకుంటే అంతే, మన బెండకాయ ఫ్రై రెడీ. ఇది నా కంఫర్టింగ్ లంచ్. మీకు ఇష్టమైన కర్రీస్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.